హుస్సేన్ సాగర్ లో 5వ సికింద్రాబాద్ సైలింగ్ క్లబ్ టీస్కాన్ యూత్ ఓపెన్ రెగెట్టా పోటీలను ప్రారంభించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఈ సందర్భంగా రెగెట్టా టీ-షర్ట్లను ఆవిష్కరించారు. పోటీల్లో పాల్గొన్న సేలర్లకు శుభాకాంక్షలు తెలిపారు మంత్రి వివేక్. రెగెట్టా పోటీల ప్రారంభోత్సవంలో సికింద్రాబాద్ క్లబ్ ఉపాధ్యక్షుడు అశ్విని సింగ్ పాల్గొన్నారు. టైటిల్ స్పాన్సర్ గా టిస్కాన్ రెడీ బిల్డ్ ప్రతినిధి ఆదిత్య జైన్ వ్యవహరిస్తున్నారు. 5th యాటింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఛాంపియన్షిప్స్ మన సికింద్రాబాద్లో జరుగుతున్నాయి. సికింద్రాబాద్ సేలింగ్ క్లబ్లో ఇక్కడ సుమారు 100 పార్టిసిపెంట్స్ మొత్తం భారతదేశం నుంచి, శ్రీలంక నుంచి వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. మన తెలంగాణ నుంచి చాలా ఎక్కువ మంది, సుమారు 50 మంది కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. సేలింగ్ చాలా ఇంపార్టెంట్ స్పోర్ట్. ఇది కూడా చిన్నపిల్లలందరూ కూడా ప్రత్యేకంగా సికింద్రాబాద్ క్లబ్ మెంబర్సు ఇంకా ఇతర వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ సేలింగ్ నేర్చుకోవచ్చు. మనకు ప్రత్యేకంగా తెలంగాణలో ఈ సేలింగ్ గురించి ప్రతిపక్ గారు అర్జున అవార్డు విన్నర్ ఉండే వారు ఈ స్పోర్ట్ని తెలంగాణలో ప్రోత్సహించినారంటే ప్రతిపక్ గారు. దాని తర్వాత వారి కుమారుడు అర్జున్ ప్రతిపక్ గారు, వారు కూడా నేషనల్ మల్టీ మెడలిస్ట్ అన్నమాట. సో ఎక్కువ మంది పిల్లలు ఈ స్పోర్ట్స్లో రావాలి. అందుగురించి వారి స్పాన్సర్ ఎవరైతే ఉన్నారో టిస్కాన్ ఆదిత్య జైన్, వారికి కూడా నేను అభినందించాను. ఎందుకంటే వారు ఈ స్పోర్ట్స్ని, ఈ ఈవెంట్ని స్పాన్సర్ చేయడము, వారు ముందుకొచ్చి వారు ఈ స్టూడెంట్స్కి ఎంకరేజ్ చేయడం నిజంగానే చాలా అభినందనీయం. అందుకోసానికి ఈ ఈవెంట్, ఈ 5th యాటింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఛాంపియన్షిప్కి ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అందరు పార్టిసిపెంట్స్కి ఇదే నేను సూచన ఇచ్చినాను. ఈవెంట్లో, ఇలాంటి ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడమే ఈ ఒలింపిక్ స్పిరిట్ అన్నమాట. గెలవడము, ఓడిపోవడము అన్నీ కూడా స్పోర్ట్స్లో నడుస్తుంటుంది. కానీ ఈ యంగ్ జనరేషన్లో ఎప్పుడు కూడా అన్నీ గెలవాలని ఉంటుంది. కానీ ఈ స్పోర్ట్లో మళ్ళొకసారి వాళ్ళందరూ పార్టిసిపేట్ చేసినందుకు వాళ్ళందరికీ కూడా అభినందనలు.